చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మెదక్ జిల్లాలో దారుణం జరిగిపోయింది. ఏదైతే మెదక్ జిల్లాలోని హవేలీ గన్పూర్ మండల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్న నక్కవాగులో ఒక కారు కొట్టుకుపోయింది. మీరు స్క్రీన్లో దృశ్యాలు చూస్తున్నారు. కొట్టుకుపోతున్న కారుకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. కియా కారు ఇది. వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్న తరుణంలో కారులో ఉన్న డ్రైవర్ ఆ వాగుని గమనించకుండా ముందుకి తీసుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా వరద తాకిడికి కారు కిందకు కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం. ఇది హవేలీ గన్పూర్ మండలంలో నక్కవాగులో కొట్టుకుపోతున్న కారు దృశ్యాలు. కారులో 4 వ్యక్తులున్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ 4 పరిస్థితి ఏంటన్నది ఇంతవరకు అప్డేట్ కాలేదు. అధికారులు హుటాహుటిన స్పాట్కి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. రాత్రి నుంచి మెదక్ జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తుంది. ఈ వర్షం ధాటికి నక్కవాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దాదాపు 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది ఉమ్మడి మెదక్ జిల్లాలో. ఈ నేపథ్యంలోనే నక్కవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అయితే వాగు ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవడంతో స్థానికులు కొందరు అక్కడ నిలబడి వాగు మధ్యలోంచున్న రోడ్లో ఎవరూ రాకుండా ప్రయత్నించారు. కానీ ఈ కారును చూసి కూడా వాళ్ళు పెద్దగా అరిచారు. ఒకసారి ఆ అరుపులు వినని మీకు అర్థమవుతుంది. కారులు రావద్దు అంటూ చాలా పెద్దగా అరుస్తున్నారు. దయచేసి వరదలోకి రావద్దు అంటే ఈ వ్యక్తి చెయ్యి పైకెత్తి పెద్దగా అరుస్తున్నప్పటికీ కారులో ఉన్న వ్యక్తికి ఆ అరుపులు వినపడలేదు. ఇతన్ని గమనించకుండా ఇతని వాయిస్ కూడా అతను వినలేదు. ఎలాగైనా వరద దాటేస్తాననే నమ్మకంతో కారు డ్రైవర్ ముందుకొచ్చాడు. వాగు మధ్యలోకి కారు రావడంతో అప్పటికే వరద ఉధృతి పెరిగింది. కారు వాగు మధ్యలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా వరద దాటికి కారు కొట్టుకుపోయింది వరదలో. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్లో జరిగిన సంఘటన ఇది. కారు కొట్టుకుపోతున్న సమయంలో కారులో 4 వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు స్థానికులు. చెట్టును పట్టుకోండి అంటూ పెద్దగా అరిచారు. 4 వ్యక్తులు కారులో ఉన్నారనే ఒక సమాచారం అందుతోంది. స్థానికులతో పాటు వాగు చుట్టూ పరిసర ప్రాంతాల్లోకి అధికారులు కూడా చేరుకున్నారు. కారులో ఉన్న వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే రాత్రి నుంచి భయానకంగా కురుస్తోంది వర్షం. రామాయంపేటతో పాటు మెదక్ పరిసర ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగిపోయినట్టుగా సమాచారం అవుతోంది. కనీసం 20 సెంటీమీటర్ల నుంచి 32 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. నక్కవాగు ఉధృతిని చూస్తే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ వాగు ఉప్పొంగుతోంది. ఆ వాగులో కియా కారు, అది వైట్ కలర్ కారు మీరు చూస్తున్నారు. ఆ కారు కొట్టుకుపోతున్న దృశ్యాలను చూస్తుంటే నిజంగా భయం వేస్తుంది. ఈ వాగులోకి ఎవరూ రాకుండా నిజంగా స్థానిక ప్రజలు అన్ని చర్యలు తీసుకున్నారు. వాగు వైపు ఏదైనా వాహనాలు వస్తాయని ముందుగానే గమనించి ఆ వాహనాల్ని రాకుండా అడ్డుకునేందుకు ఒక వ్యక్తి అక్కడ నిల్చున్నాడు. దయచేసి లోపలికి రావద్దంటూ చెయ్యెత్తి చూపిస్తూ పెద్దగా అరిచాడు. పాపం ఆయన ఎంత అరిచినా ఉపయోగం లేకుండా పోయింది. అతని అరుపులు కారులో ఉన్న వాళ్ళకి వినిపించలేదు. బహుశా కారులో కూర్చున్న 4 గ్లాసెస్ వేసుకొని ఉంటారు. వరద కూడా వస్తుండడంతో భయంతో గ్లాసులు వేసుకొని ఉంటారు. ఈ నేపథ్యంలో ఇతని అరుపులు వాళ్ళకి వినిపించలేదు. ఒకవేళ ఇతని అరుపులు విని ఉంటే వాళ్ళు కారుతో లోపలికి వాగు మధ్యలోకి వచ్చేవాళ్ళు కాదు. నక్కవాగు పైనుంచి చిన్న రోడ్డు మాదిరిగా వాగు ఇవతలికి అవతలికి రోడ్డు మాదిరిగా ఉంది. ఆ రోడ్డులోనే వచ్చే ప్రయత్నం చేశాడు ఈ కారులో ఉన్న డ్రైవర్ కూడా వరద ఉధృతిని గమనించలేదు. కారు వరద ఉధృతికి కొట్టుకుపోదనే నమ్మకంతో వచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ ఊహించని పరిణామం నేపథ్యంలో వరదకి కారు కొట్టుకుపోయింది. వరద కారులో 4 వ్యక్తులు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇది ప్రస్తుతం మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండల్లో వెలుగు చూసింది ఉదంతం. ఆ సీన్ చూస్తుంటే నిజంగా అందరూ భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆడ నింపేస్తే పోతుంది.
కళ్ళ ముందే నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు వరదలో కొట్టుకుపోతుంటే ఆ ఒడ్డున నిల్చున్న వాళ్ళంతా చూసి తట్టుకోలేని పరిస్థితి. తాము చూస్తుండగానే కారు వరదలో కొట్టుకుపోవడం, ఆ కారులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఇంతవరకు సమాచారం తెలియలేదు. అధికారులు ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కారులో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆపద తలెత్తకుండా వాళ్ళు చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కారులో ఉన్న వాళ్ళు తప్పించుకున్న స్థితి అయితే కనిపించట్లేదు. వీళ్ళు ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం ఏమైనా జరిగిందనే ఆందోళన మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇటువంటి వరదల సమయంలో రెండు రకాల ప్రమాదాలు ఉంటాయి. ఒకటి, వరద ఉధృతికి రాళ్ళు రప్పలకి ఇటు వాహనాలు ఏమైనా వస్తే తీవ్రంగా ధ్వంసమయ్యి దెబ్బలు తగిలి కారులో ఉన్న వాళ్ళకి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసి ఎక్కడైనా పవర్ సంబంధించి కరెంటుకు సంబంధించిన స్తంభాలు కానీ వైర్లు కానీ తెగి వాగులో పడితే అక్కడ కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో ఇవాళ భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి మొదలైన వాన ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. దయచేసి విద్యుత్ స్తంభాల జోలికి వెళ్ళకండి, మ్యాన్హోల్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి వాగుల దగ్గర వాగులు దాటే ప్రయత్నం మాత్రం దయచేసి చేయకండి అని సుమన్ టీవీ విజ్ఞప్తి చేస్తోంది. ఎందుకంటే అత్యుత్సాహంతో ధైర్యంతో వాగులు దాటే ప్రయత్నం చేస్తే ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందుకే మనం కామారెడ్డిలో సిచ్యువేషన్ చూసాం. కామారెడ్డిలో బొగ్గు గుడిసె వాగులో 10 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వాళ్ళని కాపాడేందుకు మొత్తం యంత్రాంగం కదిలి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా మెదక్ జిల్లా నక్కవాగులో కూడా కారు కొట్టుకుపోవడంతో పరిస్థితి తెలంగాణలో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దయచేసి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి అట్లాగే వాగుల వంకల దగ్గరికి దయచేసి రాకుండా ఉండటం బెటర్ అని సుమన్ టీవీ సూచిస్తోంది.